హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మన భారతదేశం ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలకు పెట్టింది పేరు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ప్రాచీన దేవాలయాలు ఇక్కడే ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీయడం ఎవ్వరి వల్ల కాలేదు. భారతదేశ చరిత్ర మొత్తం ఈ ఆలయంలో దాగి ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఇక్కడి ప్రాచీన ఆలయాలను చూడడానికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నారు. అయితే భారతదేశంలో అతి ముఖ్యంగా చెప్పుకోబడే అతి ప్రాచీన దేవాలయాల్లో కోణార్క్ ఒకటి. కోణార్క్ దేవాలయం మన దేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. అయితే మీకు ముఖ్యమైన విషయం తెలుసా? ఇప్పటికీ ఈ ఆలయం యొక్క ప్రధాన ద్వారం తెరవరు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆలయ ప్రధాన ద్వారం మూసే ఉంది. అందుకే కాబోలు ఈ ఆలయానికి భక్తుల కంటే ఎక్కువగా ఇక్కడి నిర్మాణాన్ని ఇష్టపడే ఔత్సాహికులు, కళాఖండాలను ఇష్టపడేవారే ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే మీకు తెలుసా, కోణార్క్ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. దీనికి అతి ముఖ్య కారణం ఏంటంటే, ఈ ఆలయ సమీపంలో నివసించే ప్రజలు రోజు ఈ ఆలయం లోపలి నుంచి అనేక రకాల శబ్దాలు వింటూ ఉంటారట. ఇక్కడ రాత్రిపూట ఎవరో నృత్యం చేస్తున్నట్టు వింతగొలిపే శబ్దాలు వస్తుంటాయట. ఫ్రెండ్స్, ఈ కోణార్క్ ఆలయానికి ఎన్నో విశిష్టతలున్నాయి. ఇలాంటి కట్టడం ప్రపంచంలోనే లేదు అంటే నమ్మడం కష్టమవుతుందేమో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కోణార్క్ ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఈ ఆలయం పైభాగంలో దాదాపు కొన్ని వందల టన్నుల బరువు గల భారీ అయస్కాంతం ఉండేదట. ఆ తర్వాతి కాలంలో దానిని విదేశీయులు కొల్లగొట్టి దొంగిలించుకుపోయారని చెప్తారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఈ ఆలయ ప్రధాన ద్వారం తెరవడానికి భారత ప్రభుత్వం చాలాసార్లు ప్రయత్నించింది. కానీ ప్రతిసారి విఫలమవుతూనే ఉంది. చివరకు చేసేదేం లేక ఎప్పటికీ తెరవకూడదు అని నిర్ణయించుకున్నారు. ఫ్రెండ్స్, కోణార్క్ దేవాలయం భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రానికి సుమారు 22 మైళ్ల దూరంలో చంద్రభాగ నది ఒడ్డున నిర్మించబడింది. భారతదేశంలోనే ఇది అతిపెద్ద ఆలయం. ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం యొక్క వైభవం మరియు అద్భుతమైన నిర్మాణం కారణంగా ఇది భారత ప్రభుత్వం ప్రకటించిన అత్యంత పురాతన మరియు మహిమ గల 10 అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణకర్త దీనికి రథం ఆకారాన్ని ఇచ్చారు. ఈ ఆలయం చుట్టూ 12 భారీ చక్రాలుంటాయి. వాటి ముందు 7 పెద్ద పెద్ద గుర్రాల ఆకారాలుంటాయి. ఇది కాకుండా ఈ ఆలయాన్ని స్వయంగా ఆ సూర్య భగవానుడే నిర్మించాడని చాలామంది నమ్ముతారు. కోణార్క్ ఆలయ చరిత్ర, ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ రహస్యమే. అయితే దీనికి సంబంధించిన కథనం కొన్ని పురాతన గ్రంథాల్లో మనకు దొరుకుతుంది. ఒకప్పుడు నారదముని శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడి అసభ్య ప్రవర్తన కారణంగా అతనిని శపిస్తాడు. అయితే శాప విమోచనం గురించి తెలుసుకోవడం కోసం సాంబుడు కటక్ వెళ్తాడు. అక్కడ ఋషి, నీకు ఈ శాపం నుంచి విముక్తినిచ్చేది కేవలం ఆ సూర్య భగవానుడే అని చెప్తాడు. ఆ తర్వాత సాంబడు చంద్రభాగ నది ఒడ్డున సూర్య భగవానుని కోసం 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు ఆ సూర్య భగవానుడు సంతోషించి సాంబడుని శాపం నుంచి విముక్తుణ్ణి చేస్తాడు. ఆ తర్వాత సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడే ఒక గొప్ప సూర్య దేవాలయం నిర్మించారని చెప్తారు. సాంబడు ఎక్కడైతే 12 సంవత్సరాలు తపస్సు చేశాడో అదే స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని సూర్య భగవానుడి ప్రధాన విగ్రహాన్ని లంకా సృష్టికర్త అయిన విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని చెబుతారు. ఇది కాకుండా కోణార్క్ సూర్య దేవాలయాన్ని గంగ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ పాలకుడు నరసింహదేవ్ నిర్మించాడని కూడా చెప్పబడింది. దీని నిర్మాణానికి సంబంధించిన కథనం కూడా ఉంది. దాదాపు 1200 మంది కూలీల సహాయంతో 1250 సంవత్సరంలో దీన్ని నిర్మించారు అని చెప్పబడింది. కోణార్క్ దేవాలయం గురించిన ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఏంటంటే, ఇక్కడ సాయంత్రం వేళల్లో మనకు ఇక్కడి నుంచి కంకణాల శబ్దం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయాన్ని రాత్రిపూట రాజాస్థానంలో నృత్యం చేసిన నర్తకీమణులు సందర్శిస్తారట. 1903 సంవత్సరంలో సూర్య భగవానుడి కోణార్క్ సూర్య దేవాలయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా ఇసుకతో నింపి మూసివేసిందని, అప్పటి నుండి నేటి వరకు కూడా ఆలయ ప్రధాన ద్వారం మూసివేయబడిందని చెబుతారు. ఈ సంఘటన జరిగి నేటికి 120 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటికీ భారత ప్రభుత్వం ఈ ఆలయ ప్రధాన ద్వారం తెరవడానికి ప్రయత్నించలేదు. మీకు తెలుసా, ఈ ఆలయం 2 వేర్వేరు భాగాలలో నిర్మించబడిందని. దీని ముందు భాగం చాలా వరకు ధ్వంసమైపోయింది. ఆలయంలో ఒక భాగంలో ఒక పెద్ద గాజు ఉన్న కారణంగా సూర్యుని యొక్క మొదటి కిరణాలు ఆలయం యొక్క ముందు భాగాన్ని తాకి
ఆ తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకుంటాయి. ఇక్కడిదే సూర్య భగవానుడి విగ్రహం ఉంచబడింది. దీని కారణంగా ఆలయం యొక్క అందం అనేక రెట్లు పెరిగింది. ఈ ఆలయ నిర్మాణం శాండ్విచ్ ఆకారంలో ఉంటుంది. ఇందులో 2 వేరువేరు భాగాల మధ్య ఇనుప భాగం బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా ఉంటుంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఈ ఆలయం పైభాగంలో సుమారు 152 టన్నుల అయస్కాంతం ఉండేదని, ఇది మొత్తం ఆలయాన్ని సమతుల్యంగా మరియు సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడేదని చెప్తారు. ఈ అయస్కాంత కారణంగా ఆలయంలో ఉంచబడిన ప్రధాన సూర్య భగవానుడి ఇనుప విగ్రహం గాలిలో తేలుతూ ఉండేలా ఉంటుందని చెప్తారు. అయితే నేటికి మాత్రం అవేమీ మనం చూడలేము. ఎందుకంటే పురాతన కాలంలో భారతదేశంపై సముద్ర మార్గంలో దాడి చేసిన ఆక్రమణదారులు ఈ ఆలయంలో ఉన్న ఈ భారీ అయస్కాంతాన్ని తొలగించారని చెబుతారు. నిజానికి ఈ అయస్కాంతం కారణంగా అటుగా వెళ్లే ఓడలకు దిక్సూచి పనిచేసేది కాదట. దాని కారణంగా దీనిని ఎలాగైనా ధ్వంసం చేయాలని అలా చేశారని చెప్తారు. ఎప్పుడైతే ఈ ఆలయం నుండి అయస్కాంతాన్ని తొలగించారో అప్పటి నుండి నెమ్మదిగా ఆలయంలో పగుళ్లు రావడం, విరిగిపోవడం మొదలైంది. అయినప్పటికీ భక్తులు ఈ ఆలయాన్ని కాపాడేందుకు నిరంతరం ప్రయత్నించారు. అంతేకాకుండా ఆ కాలంలో భారతదేశంలో ముస్లిం పాలకుల అధికారం మొదలుపెట్టినప్పుడు ఈ ఆలయాన్ని కూల్చివేసే ప్రయత్నం జరిగింది. అంతేకాదు ఆలయంలో ఉన్న ప్రధాన దేవుడు సూర్యదేవుని విగ్రహాన్ని మట్టిలో సురక్షితంగా పాతిపెట్టారని చెప్తారు. అయితే ఆ తర్వాత ఈ ప్రతిమను ఇక్కడి నుండి తీసివేసి పూరిలోని శ్రీ జగన్నాథ దేవాలయంలోనే ఉంచబడిందని చాలామంది నమ్ముతారు. కానీ చాలామంది ప్రజలు దీనిని ఇప్పటికీ అంగీకరించరు మరియు కోణార్క్ దేవాలయం యొక్క ప్రధాన విగ్రహం ఇంకా కనుగొనవలసి ఉందని వారి ప్రగాఢ నమ్మకం. ఫ్రెండ్స్, ఈ ఆలయ నిర్మాణం యొక్క గొప్ప సౌందర్యాన్ని మరియు పురాతన చరిత్ర యొక్క కళను చూడడానికి చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. 1901లో బ్రిటిష్ అధికారి అయిన జాన్ బర్టెన్ ఈ ఆలయం చుట్టూ భారీ గోడలను నిర్మించాడని, ఎందుకంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రజలు అక్కడ సురక్షితంగా ఉంటారని. అయితే ఆ తర్వాత కాలంలో ఈ గోడలను పగలగొట్టి ఆలయ పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారని చెప్తారు. ఫ్రెండ్స్, ఈరోజు ఆలయ పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంది. ఇది మాత్రమే కాకుండా భారత ప్రభుత్వం ఈ ఆలయాన్ని భారతీయ వారసత్వంగా చెప్పింది. ఎప్పటికప్పుడు ఈ ఆలయానికి మరమ్మతులు చేస్తూనే ఉంటుంది ప్రభుత్వం. అయితే నేటికి ఒక రహస్యం మాత్రం బయటపడలేదు. అసలు ఈ ఆలయ ప్రధాన ద్వారాన్ని భారత ప్రభుత్వం ఎందుకు తెరవడానికి ముందుకు రావడం లేదు? బహుశా ఈ ద్వారం తెరిస్తే ఆలయానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందేమో కాబోలు. చూడాలి, రాబోయే రోజుల్లో అయినా దీనిని తెరిచేందుకు ప్రయత్నిస్తారేమో అని. ఫ్రెండ్స్, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.